వెంకటగిరి యువరాజు సర్వజ్ఞ కుమార్ యాచంద్ర ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్లో సమావేశం జరిగింది. సమావేశంలో పారువోలుతో పాటు సిద్ధవరం గ్రామస్తులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మస్తాన్ యాదవ్తో పాటు వెంకటగిరి సొసైటీ అధ్యక్షుడు కాతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ ఎంఏ నారాయణ, మాజీ కౌన్సిలర్ రమేష్, నాయకులు సదానందరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు. ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వారు కూడా రోజుల్లో అతి ముఖ్యమైన అది రాజకీయ పరంగా కావచ్చు, మా వ్యక్తిగత పరంగా కూడా కావచ్చు. మా పూర్వుల నుంచి వేటకు పోయే రోజుల నుంచి మీ గ్రామం నుంచే వచ్చారు. అది మీకు తెలుసుకుంటుంది, నాకు తెలుసుకుంటుంది, ఎన్ని తరాలు పోయారు అంట. ఈ సంబంధం మా కుటుంబానికి, మీ గ్రామానికి ఈరోజు కాదు. గుడ్డాడంగానే నేను ఎక్కడా చెప్పలేదు. సులగాపురం అడిగినప్పుడు అదే మా ఊరు పోలయ్య లేడు, వెంకయ్య పోలయ్య వెంకటేశ్వరుడు లేడు. అదంతా చాలా ఇక్కడ వాళ్ళకి జీతాలు కూడా ఉండేది. వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఖచ్చితంగా చేయాలని అనిపించింది కాబట్టి చెప్పాను. వాళ్ళు ఎప్పుడు అడిగించలేదు, ఎంతో కాలంగా వాళ్ళు మాతో నమ్మకం ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాం వాళ్ళు చూస్తే. ఈరోజు 2024 ఎన్నికల్లో ఒక కొత్త పరిణామం పార్వల నుంచి మొదలుపెట్టారు. దీనికి ముఖ్యంగా నేను శివారెడ్డికి ధన్యవాదాలు చెప్తాను. ఆయన వెళ్ళిపోబట్టే కదా మనం అందరం కలుసుకొని కూర్చొని మాట్లాడుతున్నాం. అది ఎవరో వాళ్ళ దారిలో అందరూ చెప్పినట్టు ఏ నాయకుడు ఆ నాయకుడు అందరూ వైఎస్ఆర్సీపీ, కానీ ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒక కట్టు ఏర్పడింది, ఒక పట్టు ఏర్పడింది మనకి అనేది ఆయన వెళ్ళిన దాన్ని బట్టే. కాబట్టి ఆయన ధన్యవాదాలు ముందు చెప్పాలా. ఒకసారి వచ్చిన తర్వాత ఒక కుటుంబం దాన్ని ఇంట్లో మీరు చెప్తున్న రామచంద్రుడు కూడా వచ్చి చేరాడు మధ్యలో. రామచంద్ర అక్కడ ఎస్ఆర్ఎం కళ్యాణం. దాని తర్వాత వీరాస్వామి కూడా ఉన్నాడు. వీరాస్వామి 2019 ఎన్నికల నుంచే ఉన్నాడు. సదారెడ్డి శివారెడ్డి ఉన్నాడు 2019 ఎన్నికల నుంచి. ఎవరు వెళ్ళిపోయినా బాధే. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ముల మధ్య తగాదాలు వచ్చి ఏడిపోయినప్పుడు ఎంత బాధపడతారో, మన పార్టీని వీడి ఒక నాయకుడు వెళ్ళిపోయినప్పుడు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంతే బాధ. నేను జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొందరికి మా పైన ఎంత విశ్వాసం ఉందో మాకు ఆయన పైన అంత విశ్వాసం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో మాకున్న సంబంధం చూసాం. ఆయన ఏ విధంగా నమ్మిన వ్యక్తి కోసం నిలబడ్డాడు, అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఖచ్చితంగా చూస్తాం. ఆయన కోసం నిలబడిన వ్యక్తి, ఆయన కలవకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఓటు రూపంగా వేసిన వ్యక్తిని ప్రతి ఒక్కరి కోసం ఆయన నిలబడతాడు. నమ్మకం ఉంది. ఆయన పైన నమ్మకం ఉన్నప్పుడు ఆయన పెట్టిన అభ్యర్థి పైన ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. రామ్ కుమార్ రెడ్డి గారు ఇతర రాజకీయ నాయకుల్లాగా ఎక్కువ మాటలు చెప్పకపోవచ్చు, కానీ ఆయన చేతల మనిషి. ఆయనపై నమ్మకం పెట్టండి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి. కురుగుండ రామకృష్ణ 2 సార్లు చూసేసాం, మళ్ళీ ఇంకోసారి అవసరం లేదు. ఏం మార్పు తెచ్చాడో మనం చూసాం, ఇంకోసారి అవసరం లేదు. ఒక కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వండి, చదువుకున్న వ్యక్తి ఒక అవకాశం ఇవ్వండి, ఒక అభివృద్ధి పైన అవగాహన ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వండి. ఆలోచించమని చెప్పండి. చదువుకున్న వ్యక్తి, అభివృద్ధి పైన అవకాశం ఉన్న వ్యక్తి, ఒక మంచి పార్టీలో ఉన్న వ్యక్తి, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయనకు అవకాశం ఇస్తారా? గతంలో మనం చూసి ఏమి చేయకుండా మన వీపులపై ఎక్కి ఊరేగిన నాయకులకు అవకాశం ఇస్తారా? ఒకసారి ఆలోచించమని రిపోర్ట్.